ఇంత దారుణంగా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వాళ్లకు ఉచితంగా ఇవ్వడం అనేది అసలు భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అంటే ఇంత పెద్ద డైరెక్ట్ దోపిడీ నిస్సిగ్గుగా కొద్దిగా కూడా ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి సిగ్గు కూడా లేకుండా దోపిడీకి పాల్పడడం జరిగింది. అసలు ప్రపంచంలో కట్టించిన బిల్డింగ్లు ప్రైవేట్ వాళ్ళకు ఫ్రీ ఇవ్వడం ఎక్కడున్నదా? అది ఎక్కడైనా మనం గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా ఇస్తే అది ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటే ఫ్రీ ఇస్తారు. ఇక్కడ బిల్డింగులు కట్టించి ల్యాండ్ కట్టించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు తీసుకొని వచ్చి అంత రెడీగా ఉండేదాళ్ళను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమే కాకుండా మళ్ళీ 2 సంవత్సరాలు దాంట్లో పనిచేసేటువంటి డాక్టర్లు కావచ్చు ఇతర సిబ్బందికి అంతా గవర్నమెంట్ జీతాలు ఇస్తారంట. విచిత్రమైనది. అంటే బిల్డింగ్ గవర్నమెంట్ది, స్థలం గవర్నమెంట్ది, జీతాలు గవర్నమెంట్వి, డబ్బులు వసూలు చేసుకునేది ప్రైవేట్ వాళ్ళ. అంటే ఇవన్నీ నారాయణ లేకుంటే చైతన్య ఇంకొక ఇతర కంపెనీ బినామీలను ముందర పెట్టి లోకేష్ ఈ దోపిడీ కార్యక్రమానికి పెట్టడం జరిగింది. అసలు రాష్ట్రంలో ఉండేది 4 కోట్ల ఓటర్స్ ఉన్నారు. 4 కోట్ల ఓటర్స్లో 25% ముందరకు వచ్చి ఈ విధానం మంచిది కాదు, ఇది దోపిడీ విధానం అని దానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపిస్తే 1 కోటి మంది సంతకాలు చేశారంటే వాళ్ళ కుటుంబాలను వేసుకోండి, ఇంటికి ఒకరిని ఇద్దరిని. అంటే రాష్ట్రంలో ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తప్ప మొత్తం ప్రజానీకం అంతా కూడా ఈ పీపీపీ మోడల్లో దోచుకునే దానికి వ్యతిరేకంగా పబ్లిక్గా 1 కోటి మంది అయితే ఇండైరెక్ట్గా దాదాపుగా 1.5 2 కోట్ల మంది మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మానుకొని ప్రజాభిష్టానికి అనుకూలంగా ఆ పీపీపీ మోడల్ను మానుకోకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈరోజు ఈ కార్యక్రమం రేపు 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా అందరూ కూడా నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళందరం కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ 1 కోటి సంతకాలు సేకరించినటువంటి కర్నూలు జిల్లావి 4,02,000 సంతకాలు సేకరించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాలు కలిపి ఇవన్నీ కూడా రేపు 15వ తేదీన అందరి నాయకులు జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలు